వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. నాకు ఇంకా బెయిల్ రాకపోతే నాకు ఆత్మహత్య తప్ప ఎలాంటి ఇంకా లేదు అని చెప్పేసి పోషాని గారు అయితే మాట్లాడడం జరిగింది. సో మరి అసలు ఏం జరుగుతుంది పోషాని గారి విషయంలో? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, పోషాని గారు అయితే అంటే నాకు బెయిల్ రాకపోతే ఇంకా నాకు చనిపోవడం తప్ప ఎలాంటి ఆలోచన లేదని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది. అదే విధంగా నాకు బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఎన్నో ఎందులో చాలా ఇరికిస్తున్నారు అని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? అసలు నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వు చాలా మంచివాడివి, సోమయుడివి. అసలు నోట్లో ఏ మాట రాదు. కనుక నిన్ను ఇరికిచ్చారా? అంటే మాట్లాడడానికి సిగ్గేని ఉండాలా? నువ్వు మాట్లాడే మాటలేంటి? నీ వయసు తగ్గ మాటలు మాట్లాడేవా? నీ వయసు ఈరోజు 70 సంవత్సరాల వయసు అంటున్నావు. వయసు తగ్గ మాటలు ఆడపిల్లల్ని ఏం మాట్లాడావు? ఆ తల్లిని ఏం మాట్లాడావు? 87 సంవత్సరాల తల్లిని ఏం మాట్లాడావు? చిరంజీవి గారు మదర్ని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఏం మాట్లాడావు? పవన్ కళ్యాణ్ గారు మన రేణుదేశాయ్ గారిని ఏం మాట్లాడావు? కళ్ళంట నీరు పెట్టుకుని ఆ బాధ ఇప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. వాళ్ళ బాధ వాళ్ళ కష్టం నీకు అనిపించలే? ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని ఏం మాట్లాడావు నువ్వు అంటున్నానంటే నీకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నాకు కాదు, సమాజానికి సిగ్గేస్తుంది. ఈరోజు ఎవరైనా చూస్తే నీకు ఇప్పుడు ఎవరు కూడా నిన్నేం అన్యాయం చేయట్లే. చట్టం ఏం చెప్తుందో, లా ఏం చెప్తుందో అయ్యే చేస్తున్నారు. లా ప్రకారం, చట్టం ప్రకారం నీ మీద కేసు అయింది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తున్న జడ్జి గారిని బెదిరిస్తున్నావు, జడ్జి గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నేను ఆత్మహత్య చేసుకొని ఇంకో కేసు రిజిస్టర్ చేయాలి. ఇమీడియట్లీ రిజిస్టర్డ్ ఈజ్ వన్ కేస్. ఎందుకంటే లా ఏం చెప్తుందో, అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్తుందో దాని ప్రకారం ఆయన విచక్షణ అధికారి. ఆయన బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన నువ్వు శాసించకూడదు. లా చట్టం ఏం చెప్తే చట్టం ప్రకారం, లా ప్రకారం చేస్తారు. కానీ నువ్వు ఆయన బెదిరిస్తూ నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు ఎందుకు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇలా మాట్లాడేటప్పుడు మరి నీకేమనిపించలేదా? మీ భార్య ఏమనలే? నీ పిల్లలు అనలే? 70 సంవత్సరాల వయసు, 2 సార్లు హార్ట్ సర్జరీ, నాకు మొత్తం టోటల్ స్టంట్లు వేశారు, అయ్యేసారు అని చెప్తున్నాయి. 4 గన్మ్యాన్లు పెట్టుకొని ఇష్టం వచ్చాడు మాట్లాడి, పవన్ కళ్యాణ్ మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇష్టం వచ్చాడు మాట్లాడే వాళ్ళ కుటుంబాలని. రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవి గారి ఇంటినే నువ్వు చేయి నరికేసావే, చిరంజీవి గారి మదర్నే నువ్వు తిట్టావే, రాజకీయ భిక్ష పెట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళ కుటుంబాల మీద నువ్వు కక్కావే, ఇంట్లో విషం కక్కావే. నీకు ఎంతకన్నా నీలాంటి పాపాత్ముడు అని నేను ఎందుకంటారు? ఇంకా అంటే ఇక్కడ పోషాని గారు ఏమంటున్నారంటే కావాలని ఇన్ని కేసులు పెట్టి నన్ను ఇలా ఇరికిస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి పోషాని గారు తన వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. మంచిది, బాగుంది. అది ఎవరితో మాట్లాడాలి? అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టులో మీరు స్క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు కదా. మన మీ లాయర్ గారు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించిన అడ్వకేట్ గారు ఇస్ ద లీగల్ ఒపీనియన్, ఇస్ ఎ లీగల్ టీమ్, ఇస్ గ్రేట్ అడ్వకేట్ గారు. తప్పేం లేదు. ఆయన మరి అందరూ ఉన్నప్పుడు వాళ్ళు చట్టం తెలుసు, లా తెలుసు, అన్ని తెలుసు. వాళ్ళు కదా మాట్లాడాలి. మీరు వచ్చి నా అన్యాయం చేస్తున్నారు, నా మీద కేసులు పెడుతున్నారంటే న్యాయస్థానం ఇప్పుడు కేసులు పెట్టింది చట్టం, లా. న్యాయస్థానం వారు అది మంచి ఇవ్వాలా, బెయిల్ ఇవ్వద్దా, కేసు ఎంత దాకా నడపాలి, కేసు కొట్టియాలా, ఏం చేయాలని న్యాయస్థానం వారు నిర్ణయం తీసుకుంటారు. మీరు అడ్వకేట్ లీగల్ ఒపీనియన్, మీరు లీగల్ అడ్వకేట్స్ పెట్టారు కదా, మరి దాంట్లోనే ఇంకా మీకు ఇంకేమి అన్యాయం అయిపోయింది? అని మిమ్మల్ని ఏం అనలేదు కదా. మీలా థర్డ్ డిగ్రీ చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా థర్డ్ డిగ్రీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిలా మొత్తం టోటల్గా దారి పొడుతూ గోతుల్లో పెడుతూ ఆపరేషన్ అయిన వాళ్ళు తీసుకొచ్చి అక్కడెక్కడ పడేసి ఇష్టం వచ్చినట్టు కుట్లు తెగిపోయే విధంగా చేయలేదు. ఇవన్నీ గత పాలకులు చేసిన పాపాలు శాపం మీకు. గత పాలకులు అంత పాపాలు చేసినా ఆ పాలకుల పాపాల్లో మీరు ఒక భాగస్వామి, ఆ పాపాల్లో మీరు భాగస్వామి. కనుక యాజ్ వర్ లా, చట్టం ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేశారు. మీరు చేసిన పాపమే మిమ్మల్ని అరెస్ట్ చేసింది, మీరు చేసిన తప్పులే మిమ్మల్ని అరెస్ట్ చేసింది. ఇంకోరు ఎవరు మిమ్మల్ని ఇరికించలేదు. కనుక ఇప్పుడైనా గుండె మీద చెయ్యేసుకోండి. ఆ అమ్మ ఆ పిల్లల్ని తిట్టడం తప్ప కాదా? ఆ భార్యను తిట్టడం, మన తోటి ఆర్టిస్ట్ కదా ఆమె, మనతో పాటు ఆర్టిస్ట్ని తిట్టడం తప్ప కాదా? మనతో పాటు ఆర్టిస్ట్ మదర్ని తిట్టడం తప్ప కాదా? వాళ్ళు అన్నం పెట్టారే వాళ్ళు కదా నీకు
ఎన్నో సినిమాలు ఇచ్చి ఎంతో టోటల్ రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంలో చిలకలూరుపేటలో నించోమని ఇస్తే చిలకలూరుపేట డిపాజిట్లు రానివాడివి నువ్వు, డిపాజిట్లు రానివాడివి. ఆ డబ్బులు అక్కడెక్కడ డొనేషన్ ఇస్తే డొనేషన్ కూడా ఇంట్లో దాచుకునేవాడివి. ఈరోజు చెప్తున్నా నీకు, ఆ డొనేషన్లు ఇచ్చిన డబ్బులు కూడా నువ్వు తీసుకెళ్లి బ్యాంకులో వేసేసుకునేవాడివి. నిన్ను గుడ్డిగా నమ్మిన చిరంజీవి గారిని మోసం చేసి వాళ్ళ మదర్నే తిట్టావే, వాళ్ళ తమ్ముడినే తిట్టావే, వాళ్ళ మరదలనే తిట్టావే, వాళ్ళ తమ్ముడి పిల్లల్నే తిట్టావే. నీకా విశ్వాసం? విశ్వాసఘాతుకుడు నువ్వు. కనుక నీలాంటి వాడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడేవాడికి, ఆడపిల్లల మీద అసభ్యకరంగా మాట్లాడేవాడికి, మొత్తం టోటల్గా రాజకీయాల కోసం అసభ్యకరంగా ఫ్యామిలీని తీసుకొచ్చేవాడికి, సోషల్ మీడియాలో మాట్లాడేవాడికి నీదొక బొమ్మ కావాలి, నీదొక హెచ్చరిక కావాలి. చట్టం లా ప్రకారం ఎలా తీసుకుంటారు, న్యాయం ప్రకారం ఇలా తిడితే, ఇంత అసభ్యకరంగా తిడితే ఏ యాక్షన్ తీసుకుంటారు, సోషల్ మీడియాలో మనం ఇలా కామెంట్స్ పెడితే ఏ యాక్షన్ తీసుకుంటారు అనేది నీ ఫోటోవే పెట్టాలి. ఇది హెచ్చరిక పెట్టాలి, ఇది హెచ్చరిక పెట్టి నీ ఫోటో పెట్టాలి. పెట్టి ఆయన మొత్తం టోటల్గా ఇలాగే శిక్ష అనుభవించవలసి వస్తుంది. తప్పుగా మాట్లాడితే, తప్పుడు సమాచారాలు ఇచ్చి అసభ్యకరంగా మాట్లాడితే ఈ విధంగా వస్తుంది అనేది నీది గుణపాఠం. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అయినప్పటికీ నన్ను జైల్లోనే వస్తున్నారు, అసలు నన్ను ఏం పట్టించుకోవడం లేదు అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు తన పరిస్థితి ఇప్పుడు జైల్లో ఎలా ఉంది? ఒక మాట, మిమ్మల్ని ఇంట్లో పెడితే మీ భార్య చూస్తుందో చూడదో తెలియదు, మీ కొడుకు చూస్తాడో చూడదో తెలియదు, మీ ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, మీరు అరెస్ట్ అయితేనే మిమ్మల్ని అరెస్ట్ అయితే మిమ్మల్ని వెనకాల వెళ్ళటానికే మీ భార్య రాలే, మీ కొడుకు రాలే. కానీ జైల్లో ఫుల్ సెక్యూరిటీతో, అది మొత్తం 24 hours సెక్యూరిటీతో మొత్తం అలర్ట్గా ఉంటారు. ఏ బాగోలేకపోయినా వాళ్ళు ఇమీడియట్లీ ప్రకారం వాళ్ళు చక్కగా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించగలుగుతారు. కనుక ఇంతకుముందు మీరు కడుపు నొప్పి వస్తుంది, నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది అని ఉదయం నుంచి సాయంత్రం దాకా తిప్పించిన ఫేక్ రిపోర్ట్లు కూడా అన్నీ ఉన్నాయి. అంటే మీరు అబద్ధాలు ఆడినవి కూడా. కనుక దయచేసి చట్టం, న్యాయస్థానం వారు ఎప్పుడు రిలీజ్ చేస్తే న్యాయస్థానం ఏది చెప్తే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సింది. మొన్నటి వరకు వల్లభనేని వంశీ గారు, ఇప్పుడు బోరగడ్డ అనిల్, అదే విధంగా పోసాని, ఇప్పుడు మురళి గారు. సో తర్వాత మరి నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? తప్పు ఎవరు చేస్తే వాళ్ళ మీద చట్టం తన పని తాను చేసిపోతుంది. సో ఇక్కడ రోజా గారే నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి, అంటే రోజా గారు తప్పు మాట్లాడితే, రోజా గారు తప్పు చేస్తే, రోజా గారి మీద తప్పు ఏదో అభియోగాలు ఉంటే కంపల్సరీ ఎంక్వైరీ చేస్తారు, లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. అలాగే రోజా గారి మీద అన్నాల మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. కానీ లీగల్ టీం వీళ్ళది వీక్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయలేకపోయారు. బండా సత్యనారాయణమూర్తి గారు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు, మరి ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. అయితే ఆయన తీసుకున్నారు, వెంటనే బెయిల్ ఇచ్చారు. సో ఇలా ఒక్కొక్కరిని అయితే అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారన్నారు. తప్పు మాట్లాడితే, తప్పు చేస్తే ఎవరైనా చట్టానికి అతిథులు కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, ఎవరు ఏ పార్టీ, నాట్ ఓన్లీ ఈ పార్టీ, ఎనీ పార్టీ తప్పు చేస్తే పార్టీకి అతీతంగా ముందు ఇమ్మీడియట్లీ లోన్ అయ్యాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే, ఆ రోజే తిట్టుతున్నప్పుడు మీరు ఖండించి ఉంటే, ఆ రోజే ఈ మాటలు మీరు అంటున్నప్పుడు తప్పు ఇది, పార్టీ లైన్ దాడుతున్నప్పుడు మీరు అని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, మీకు 11 సీట్లు వచ్చేవి కావు. మీరు చేసిన తప్పుకి, మీరు చేసిన పాపాలకే ఈ 11 సీట్లు వచ్చి ఇలాంటి వాళ్ళ వల్ల మీకు సీట్లు తగ్గిపోయాయి కానీ, ఓట్లు తగ్గిపోయాయి కానీ, ఇలాంటి వాళ్ళ వల్ల మీకు విశ్వనీయత పోయింది అని మాత్రం చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.